ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆయనెవరో చూడాలని మాకు అనిపించింది. కానీ అప్పుడు మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు కదా. ఈరోజు మీరు వెళ్తే ఎలా తెలుస్తుంది? హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అందులో చూశాను. ఏమైంది వదినా? ఏం కాలేదు వదినా, చేజారు పడిపోయింది. అన్నయ్య, ఇంతకీ ఆయనెవరో మీకు తెలిసిందా? నాకు కావలసిన దేవుణ్ణి చూపించకుండా ఆ దేవుడు నాతో దోబూచులాడుతున్నాడు. అదేంటండి, సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదా ఏంటి? రికార్డ్ అయింది పూర్ణ, కానీ ప్రతి కెమెరాలో ఆయన వెనక వైపు నుంచే ఉన్నారు. ఎక్కడా ఆ దేవుడి ముఖం మాత్రం కనపడలేదు. కాకపోతే అతని వెనక నుంచి చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలాగే కనిపించింది. కానీ ఎవరని చూద్దామంటే ముఖం మాత్రం కనిపించలేదు. అతనెవరో చూద్దామని ఎంతో ఆశగా వెళ్ళాను పూర్ణ. నిరాశతో తిరిగొచ్చాను. ఏం చేస్తామండి, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి నిరాశే మిగులుతుంది. ఇదే ఊర్లో ఉన్నారు కదా, మన ఇంటికి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. కానీ మనకెందుకు దూరంగా ఉంటున్నారో తెలియడం లేదు. పోనీ మన మీద కోపం ఉంది అనుకుంటే కనీసం వదిన కోసమైనా రావాలి కదా. తనకు కూడా దూరంగా ఉంటున్నారు అంటే కారణమేంటో మనకి తెలియడం లేదు. ఆ భగవంతుడు అన్నయ్యని మనతో కలపడం లేదు. అదే కదా పూర్ణ నేను అంటున్నాను. సూర్యం నా ప్రాణం. వాడికి నేనన్నా కూడా అంతే ఇష్టం. నేను ద్వేషించినప్పుడే నాకు దగ్గరగా ఉన్న నా సూర్యం నేను ఇంతలా ఎదురు చూస్తుంటే ఎందుకు నా నుంచి దూరంగా ఉంటున్నాడో అర్థం కావడం లేదు. అలాగే నా ప్రాణాల్ని కాపాడిన ఈ దేవుడు కూడా మనకి బాగా తెలిసిన వ్యక్తేమో అనిపిస్తుంది. నీకో సంగతి తెలుసా పూర్ణ? అతని గురించి భాస్కర్ చెప్పినప్పుడు నా సూర్యం గురించి ఇలా దేవుడని పేరు మార్చి చెప్తున్నాడా అనిపించింది. తన ప్రతి ప్రవర్తన సూర్యానికి దగ్గరగా ఉంది పూర్ణ. నాకెంతో సహాయం చేసిన సూర్యం నాకు దూరంగా ఉన్నాడు. కనీసం ఈ దేవుడికైనా కృతజ్ఞతలు చెప్దాం అనుకుంటే తన రూపం కూడా తెలియకుండా చేశాడు. చాలా బాధగా ఉంది పూర్ణ. ఎందుకన్నయ్య బాధపడతారు? ఆయన మనకి ఎందుకు దూరంగా ఉంటున్నారో మనకు తెలియకపోయినా ఆయనకి ఖచ్చితంగా తెలిసే ఉంటుందన్నయ్య. కానీ నేను ఒకటి చెప్పగలనన్నయ్య, ఆయన కోసం మీరు ఎంత ఎదురు చూస్తున్నారో మిమ్మల్ని కలవడానికి ఆయన కూడా అంతే ఆలోచిస్తూ ఉంటారు. ఏ కారణం లేకుండా ఆయన మీకు దూరంగా ఉండరన్నయ్యా. తెలుసు, నా సూర్య నాకు దూరంగా ఉన్నాడు అంటే బలమైన కారణం ఉంటుందని నాకు తెలుసు. కానీ అదేంటో నాకు చెప్తే అది నేను అర్థం చేసుకుంటాను కదా. ఆ సంగతి వాడికెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. జరుగుతున్నవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి కదండి. అన్నయ్య మనల్ని కలవకపోవడమేంటి? గొప్పగా విన్న ఈ దేవుడు ఎవరో మనకి తెలియకపోవడమేంటి?
చివరికిదంతా ఆ భగవంతుడే ఆపుతున్నాడా అన్నంత ఆశ్చర్యంగా ఉంది. నిజమే పూర్ణ, ఈ జీవితం అనే రంగుల రాట్నంలో ఎటు నుంచి ఎటు తిరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. బాబు, ఇక్కడ రాణి హోటల్ అంటే మా అక్కదే సార్. ఇది ఇల్లు, అది హోటలు. ఉప్మా పెసరట్టు చాలా ఫేమస్. మీలా పెద్ద పెద్ద వాళ్ళు కార్లు వేసుకొని వచ్చి మరీ తింటూ ఉంటారండి. రండి వెళదాం. మేము వచ్చింది టిఫిన్ తినడానికి కాదు, రాణిని కలవడానికి. రండి సార్, ఇంట్లోనే ఉంది. రండి. అక్క అక్క రండి. అక్క అక్క నీకోసం ఎవరో వచ్చారక్క. వేణుగోపాల్ సార్, నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి గోపి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అయ్యో రండి, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. అక్క, సార్ సెంట్రల్ హోమ్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, ఆయన భార్య సునీత గారు. సార్ మా అమ్మ. నమస్తే అమ్మా. నా చెల్లెలు వర్ష సార్. నమస్తే హాయ్. సార్. మా అక్క రాణి. నమస్తే. నమస్తే అండి. అయ్యో, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి సార్? నమస్కారం అనేది హోదాని బట్టి పెట్టేది కాదమ్మా. వర్ష, సార్కి కాఫీ తీసుకుని రా వెళ్ళు. అలాగే అక్క. ఆహాహా, వద్దమ్మా. పర్వాలేదు మేడం, 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. వద్దమ్మా, మేము తాకూడదు. మా ఇంట్లో తాకూడదండి. అదేం కాదు బాబు, గతికితే అతకదు అంటారు కదా, అందుకే వద్దన్నాను. మీరంత ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను ఎంత పెద్ద అధికారినైనా ఒక ఆడపిల్ల తండ్రిని. నా కూతురు భవిష్యత్తు బాగుండాలని ప్రతి తండ్రిలాగే నేను కోరుకుంటాను. ఒక మంచి అబ్బాయికిచ్చి చేస్తే తన జీవితం బాగుంటుందని నేను ఆశిస్తాను. అలా చూస్తున్న క్రమంలో గోపి నాకు బాగా నచ్చాడు. అది మాట్లాడదామని మీ ఇంటికొచ్చాము. మీ గురించి మా గోపి చాలా గొప్పగా చెప్పాడు సార్. మొన్న మీరు ఆఫీస్కి కూడా వచ్చారంట కదా? మీలాంటి వారు తనని చూడ్డానికి వచ్చేసరికి చిన్నపిల్లాడిలా ఎంత మురిసిపోయాడో. అదే మా ఊహకు అందని విషయం అయితే ఇప్పుడు మీతో సంబంధం అంటున్నారు. మా అలాంటి వాళ్ళం మీతో తూగగలమా సార్? ఏంటమ్మా మీరనేది? డబ్బు గురించా? అదే కదా బాబు, మీ స్థాయి ఎక్కడా, మా స్థాయి ఎక్కడా? మా రాణి ఎంతో కష్టపడి వాణ్ణి కలెక్టర్ని చేసింది. ఇప్పటికీ మా బతుకులు ఇంకా నేల మీదే ఉన్నాయి. అలాంటిది మేము మీ స్థాయికి తోగ్గలమా? చూడండమ్మా, అందరూ డబ్బున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ నేను మాత్రం డబ్బు అనేది మనం గొప్పగా బతకడానికి మాత్రమే
ఉపయోగపడుతుందని భావిస్తాను. సంస్కారము, సాంప్రదాయము, పద్ధతి ఇవే నాకు కావాల్సినవి. గోపి లాంటి ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవడం అంటే అది తను చాలా గొప్పగా చదువుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అది ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. మీకున్న ఆధారం ఒక చిన్న హోటల్ మాత్రమే. అయినా ఎంతో కష్టపడి గోపిని చదివించింది వాళ్ళ అక్క రాణి. అక్క కష్టానికి ప్రతిఫలాన్నిచ్చాడు తమ్ముడు. ఇది కదా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అక్క కష్టానికి విలువ ఇచ్చేవాడు భార్యని ఎంత గొప్పగా చూసుకుంటాడో నాకు తెలుసు. నా కూతురు గొప్ప హోదాలో ఉండాలని నేను కోరుకుంటాను, కాదన్ను. ఆ హోదా ఇప్పుడు గోపి దగ్గరుంది. అంతకు మించిన ప్రేమాభిమానాలు మీ అందరి దగ్గర ఉన్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మాత్రం ఇలాంటి కుటుంబం వస్తుంది? ఒక చిన్న పదవి వస్తేనే నా గతమంతా ఎంతో గొప్పదని గొప్పలు చెప్పుకునే వాళ్ళని చూశాను. కానీ గోపి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యిండు కూడా మా ఇంటి పరిస్థితి ఇది అని మీ గురించి ఎంతో గొప్పగా చెప్పడం చూశాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నా అల్లుడిని ఇలాంటి ఇంటి నుంచి తెచ్చుకోవాలని. అందుకే ఈ విషయం మాట్లాడదామనే వచ్చాను. అమ్మాయిని చూపించకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మా అమ్మాయి పేరు కావేరి, చదువుకుంటోంది, అందంగానే ఉంటుంది. ఈ ఇయర్తో తన చదువు పూర్తవుతుంది కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మీరందరూ మా ఇంటికి రావాలి. పెళ్లి చూపులకని కాదు, మన రెండు కుటుంబాల మధ్య ఒక మంచి స్నేహ సంబంధాలు కలుగుతాయి. మీకిష్టమైతే అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అందరం మాట్లాడుతున్నాం కానీ కలెక్టర్ గారేంటి మాట్లాడటం లేదు? సార్, అది నేను మాట్లాడడానికి ఏముంటుంది సార్? ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు మా అక్కే తీసుకుంటుంది. మీ నిర్ణయం ఏంటో ఇప్పుడే కదా తెలిసింది. ఒకసారి మేము కూడా మాట్లాడుకుని మీకు ఏ విషయం చెప్తాం సార్. ఓకే, తప్పకుండా అమ్మా. మీరందరూ మా ఇంటికి వస్తారని ఆశిస్తున్నాము. వస్తాము. మంచిదండి. వస్తామండి. నమస్తే మా, వెళ్ళొస్తాం. మంచిదండి. మంచిది. వెళ్ళొస్తామండి. వస్తాం. అలాగే సార్. వస్తామండి. అన్నయ్య, ఏమండి, నేనొక మాట చెప్తాను, దయచేసి ఏమనుకోకుండా వింటారా? ఏంటి జానకి, చెప్పు.
చెప్పిన తర్వాత మీరు కోపం తెచ్చుకోకూడదు. నేను చెప్పేది వినాలి. నేనేం అనుకోనులే జానకి, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. మనం శంకరని ఇంటికి వెళ్దాం పదండి. జానకి, వర్ష ఎక్కడుందో ఎలా ఉందో తెలియకుండా నేను ఆ ఇంటికి రాలేనని చెప్పానుగా, మళ్ళీ నువ్వు ఆ ఇంటికే రమ్మంటావేంటి? ఏమండి, వర్ష మీకు దూరమైంది, నేను కాదన్ను. కానీ వర్ష గురించి మీరందరికీ దూరంగా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నానండి. అన్నయ్య 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు మీ గురించే ఉంటున్నాయి. ఆయన అంతలా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. మీరు ఎప్పుడు కనపడతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు జానకి, శంకర్కి నేనంటే ప్రాణమని. నన్ను చూడగానే వాడెంత పొంగిపోతాడో అది కూడా నాకు తెలుసు. కానీ మా ఇద్దరి ఆనందం ఎంతోసేపు ఉండదు. వర్ష నా దగ్గర లేదు అని వాడికి తెలియగానే వాడు తట్టుకోలేడు. అనవసరంగా మీరు భయపడుతున్నారండి. మొన్నటి వరకు నేను అలాగే అనుకున్నాను. అందుకే ఆ రోజు నేనే మీతో చెప్పాను, మీరు రాకపోవడం చాలా మంచి పని చేశారు అని. కానీ ఇప్పుడే నాకు అర్థమైందండి, అన్నయ్య వర్ష గురించి ఎంత ఆలోచిస్తున్నాడో మీ గురించి అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. దానికి ఒకే ఒక ఉదాహరణ. మొన్న ఆయనకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు కాపాడింది మీరే అని అన్నయ్యకి తెలీదు. దేవుడు అనే వ్యక్తి కాపాడాడు అని మాత్రమే అన్నయ్యకి తెలుసు. దేవుణ్ణి చూడాలని, ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఎందుకో తెలుసా, ఆ దేవుడు అచ్చం నా సూర్యలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఎవరికైనా కష్టం వస్తే ఎంతలా సాయం చేస్తున్నాడు. ఇంత గొప్ప మనసు నా సూర్య దగ్గరే చూశాను, మళ్ళీ ఈ దేవుడి దగ్గరే చూస్తున్నాను అంటున్నారు. కానీ మీరే ఆ దేవుడన్న సంగతి అన్నయ్యకి తెలియదు కదా. చివరికి హాస్పిటల్కి వెళ్ళి సీసీ కెమెరాల్లో కూడా దేవుడి కోసం చెక్ చేశాడు. అంటే నేనే దేవుణ్ణన్న సంగతి శంకర్కి తెలిసిపోయిందా? మన ఇద్దరం కలుస్తున్నామని వాడితో చెప్పావా? లేదండి, సీసీ కెమెరాల్లో ఎక్కడా మీ మొహం రికార్డ్ అవ్వలేదు. ఆ దేవుణ్ణి చూడలేకపోయాను అని అన్నయ్య ఇంటికొచ్చి ఎంతో బాధపడ్డారు. అప్పుడే అన్నయ్య, మీరు వెతుకుతున్న దేవుడు ఇంకెవరో కాదు, మీ ప్రాణ స్నేహితుడు సూర్యమని చెప్పేద్దామనుకున్నాను. అలా చెప్పే కన్నా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తే అన్నయ్య ఇంకెంతో సంతోషిస్తాడని మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చానండి. వెళ్దాం పదండి. వద్దు జానకి, ఆ భగవంతుడికి మేమిద్దరం కలవడం ఇష్టం లేదు. అందుకే నేను సీసీ కెమెరాలు కనిపించకుండా చేశాడు. జరగబోయేదేంటో ఆ భగవంతుడికి తెలుసు. అందుకే శంకర్కి నేనెవరో తెలియకుండా చేశాడు. ఎందుకండి ఏదేదో ఊహించుకుంటున్నారు? ఇది ఊహ కాదు జానకి, వాస్తవం. నా శంకర్ గురించి నాకు బాగా తెలుసు. వాడికి ఏమన్నా జరిగిందంటే ఆగేది ఒక్క గుండె కాదు, నాతో కలిపి 2 గుండెలు. ఏమండి? నిజం జానకి, నా ప్రాణానికి ప్రాణమైన శంకర్ని కలవకుండా ఉండడానికి నేనెంత బాధపడుతున్నానో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నానో నాకు బాగా తెలుసు. కానీ వాడి ప్రాణమైన మనవరాల్ని వాడికి అప్పగించాలి. అంతవరకు వర్ష నా దగ్గర ఉందన్న ఊహలోనైనా బ్రతుకుతాడు. నేనెందుకు దూరంగా ఉంటున్నానో అని ఆలోచిస్తాడు.
ఇది వాడిని బాధ పెడుతుంది, నేను కాదన్ను. కానీ వాడి ప్రాణాలను తీయదు కదా. కానీ నిజం తెలిస్తే ఎన్నో దెబ్బలు తిన్నవాడి గుండె తట్టుకోలేదు. వాడికి ఏమన్నా అయితే నా గుండె తట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉంటున్నావంటే శంకర్ గురించి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం అందిస్తావు కదా. వాడు బాగున్నాడని ఒక్క మాట చెప్తే చాలు. నేను దూరంగా ఉంటేనే వాడు బాగుంటాడు. నేను ఎదురు పడితే వాడున్నాడు జానకి. అది చూసి నేను తట్టుకోలేను జానకి. దయచేసి ఈ ప్రస్తావన ఇంకెప్పుడు తీసుకురాకు. దీపమై వెలుగు పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసే మమతల గానమే. రంగుల రాట్నం, ఇది రంగుల రాట్నం. అక్కడే ఆగండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.